రైతు భరోసా కోసం దరఖాస్తు ఫారం అంటూ ఇక్కడ ఒక ఫారం వచ్చింది చూడండి. ఇది ఎందుకోసం అంటే ఎవరికైతే జరగలేదో, అంటే రైతు భరోసాకి ఎలిజిబిలిటీ అని చెప్పి ఆ లిస్ట్లో పేరు రాలేదో వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ డిస్ప్లే చేసినా కనపడతా ఉంది చూడండి. రైతు భరోసా కోసం దరఖాస్తు, ఇక్కడ కుటుంబ యజమాని పేరు, ఇక్కడ తండ్రి పేరు, ఇక్కడ చిరునామా, కులము, వైవాహిక స్థితి, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్ అంటూ ఈ డేటా అంతా కూడా ఇక్కడ పేరు, వయస్సు, యజమానితో గల సంబంధం, భూమి సర్వే వివరాలు, రిమార్కులు అని చెప్పి ఇక్కడ స్వంత ధృవీకరణ, ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పిండ్రు. దేవుని మీద మనస్సాక్షిగా పూర్వకంగా నిజం తెలుపునది ఏమనగా నా సంవత్సర ఆదాయం 1,50,000, అట్లే గ్రామాలల్లో అదే పట్టణాల్లో 2 లక్షలు కలదు. ఇంతకు పూర్వం నేను పైన కోరిన దాన్ని పొంది ఉండలేదు. నేను తెలిపిన సమాచారం నిజం, అట్లే తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్షకు పాత్రురాలనని దరఖాస్తుదారుని సంతకం వేలిముద్రతోని రైతు భరోసా కోసం దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పారు. అన్న ఇది మళ్ళీ అందరు పెట్టుకోవన్నా, ఈ దరఖాస్తు ప్రతి ఒక్కరు పెట్టుకుంటేనే వస్తుందా అనేది డౌట్ ఉంటుంది. ఎవరు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరికైతే ఆ లిస్టులో పేరు రాలేదో ఇప్పుడు రేపటి నుంచి ఇచ్చే లిస్టులో ఆ సర్వే డీటెయిల్స్లో మీ పేరు లేకపోతే మాత్రమే పెట్టుకోవాల్సినటువంటి అప్లికేషన్ తప్ప మళ్ళీ అందరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది గతంలో కూడా మనం చెప్పినాము, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇది దానికి సంబంధించింది మాత్రమే. పైగా ఇంకొక 2 అప్లికేషన్లు ఉన్నాయి. ఇవేంటి అంటే అది వచ్చి రైతు భరోసాకు సంబంధించింది అప్లికేషను. సేమ్ అక్కడ ఇంకొక దరఖాస్తు ఏమున్నదో చూడండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది ఉంటుంది, అట్లే రేషన్ కార్డులకు సంబంధించింది కూడా ఉంటుంది. ఇది ఇందిరమ్మ ఇల్లు మంజూరుకై దరఖాస్తు ఫారం. ఇక్కడ గ్రామం, వార్డు, మండలం, మున్సిపాలిటీ, దరఖాస్తు సంఖ్య, ఈ నంబరు వేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతున్న గ్రామ సభ నందు కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ పక్కా ఇల్లు లేనందున ఇల్లు మంజూరు గురించి దరఖాస్తు చేసుకుంటున్నా అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ రాయమని చెప్పారు. పూర్తిగా ఇంటి యజమాని పేరు, స్త్రీయా పురుషుడా, ఇక్కడ తండ్రి భర్త పేరు, వయసు, కులం, ఉపకులం, స్వస్థలము, ఇంటి నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తూ ఈ పైన సమాచారం నాకు తెలిసిన మేరకు పూర్తిగా వాస్తవం. ఇట్టి సమాచారం నందు ఏమైనా తప్పు సమాచారం ఉన్నచో అందుకు నేనే పూర్తి బాధ్యురాలను కాగలనంటూ ఇదొక దరఖాస్తు ఫారం. ఈ ఫారంలు ఈ అప్లై నో రిప్లై లెక్క ఉన్నది పరిస్థితి. వీళ్ళు పెట్టుకుండే ఉన్నది కానీ ఇచ్చుడు లేదన్నట్టు అయిపోయింది. ప్రతిదీ పెట్టుడే, ప్రతిదీ అప్లై చేసుకోవాలి. వాళ్ళకి తెలియదా? అప్పుడు చేసిన ప్రజాపాలన దరఖాస్తు ఏమైంది, మొన్న చేసిన కులగణన ఏమైంది, గతంలో కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే ఏమైంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ అప్లికేషన్ లేదు. ఇది రేషన్ కార్డు కోసం దరఖాస్తు. కుటుంబ యజమాని పేరు, తండ్రి పేరు, చిరునామా, కులం, వైవాహిక స్థితి పెట్టి ఇక్కడ పేరు, వయస్సు, యజమానితో సంబంధం, ఆధార్ కార్డు నెంబరు, రిమార్కులు పెట్టి ఇక్కడ ఏం పెట్టిరంటే సొంత ధృవీకరణ ఒకటి గమ్మత్తుగా పెట్టిరు. దేవుని మీద మనస్సాక్షిపూర్వకంగా నిజం తెలుపున్నది ఏమనగా నా సంవత్సర ఆదాయం సేమ్ ఇందాక 1,50,000, ఊర్లల్లో 2 లక్షలు, అంటే సంవత్సరానికి ఇంతే ఉన్నది, ఇంత లోపే ఉన్నది. కాబట్టి ఇంతకు పూర్వం నేను పైన కోరిన దాన్ని పొంది ఉండలేదు, ఇప్పటిదాకా నాకు రాలేదు. అయితే నేను తెలిపిన సమాచారం నిజం, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్షకు పాత్రుడను. తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసిన దొంగ నాయకులకి డిక్లరేషన్ ఎవడడగాలి? మనని డిక్లరేషన్ అడుగుతున్నారు కదా, మీరు తప్పిదం చేస్తే మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ లాక్కుంటామని శిక్ష అని అన్నారు కదా. మరి దొంగ హామీలు ఇచ్చి దొంగ వాగ్దానాలు చేసి ఇప్పటిదాకా హామీలు నెరవేర్చకపోతే మీకు శిక్ష ఉండదా? మీకు డిక్లరేషన్లు అవసరం లేదా? మరి వాటిని ఎవడు మాట్లాడాలి? మీరు మా గురించి అడుగుతున్నారు కదా, మరి మేము కూడా మీ గురించి అడుగుతాం, దానికి సమాధానం మీరు చెప్పాలి. ఇంకొక దరఖాస్తు ఉంటుంది. ఇక్కడ ఇంకొక దరఖాస్తు, ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తు. సేమ్ అవే డీటెయిల్స్తోని సొంత ధృవీకరణ ఇచ్చి నోటు భూమి లేనట్లు సెల్ఫ్ డిక్లరేషన్ జత చేయాలి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని జతపరచాలంటూ భూమి కూడా లేనట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నట. అన్ని ఇస్తారు. మీకు మొత్తం మీరు ఎట్లంటే అట్లనే